పైన రుణాలు అనే విషయం గురించి ఈ వీడియో చేస్తున్నాను. తులం బంగారం పైన ఎంత రుణం తీసుకోవచ్చు, ఈఎంఐ ఎంత కట్టాలి, వడ్డీ రేట్లు ఏంటి అనే విషయం గురించి మనం ఇవాళ ఈ వీడియోలో చెప్తున్నాను. ప్రస్తుతం బంగారు ధరలు ఆర్బీఐ నిబంధనల ప్రకారం 10 గ్రాముల బంగారం పైన 90,000 నుండి 1,20,000 వరకు రుణం పొందవచ్చు. బ్యాంకులు బంగారం విలువలో 75% నుండి 80% వరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. దీన్నే మనం ఎల్టీవీ అంటారు, అంటే లోన్ టు వాల్యూ రేషియో అని. వడ్డీ రేట్లు 8.5% నుండి ప్రారంభమవుతుంది. అత్యవసర ఆర్థిక అవసరాలకు తక్కువ డాక్యుమెంటేషన్తో లభించే సురక్షితమైన మార్గం ఈ బంగారు రుణం మాత్రమే. అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వ్యాపార అవసరాలకు టక్కున గుర్తొచ్చేది మనకి బంగారమే. కష్టకాలంలో ఆర్థిక భరోసానిచ్చి బంగారాన్ని బ్యాంకులు, ఇతర సంస్థల దగ్గర కుదువ పెట్టుకొని రుణాన్ని సైతం తీసుకోవచ్చు. ప్రస్తుత 2026 ఫిబ్రవరి నాటి బంగారం ధర ఆధారంగా మీ వద్ద ఉన్న 10 గ్రాముల బంగారంతో ఎంత రుణం పొందొచ్చు, దానిని తిరిగి చెల్లించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులు బంగారం పూర్తి విలువను లోనుగా ఇవ్వవు. బంగారం మార్కెట్ విలువలో కొంత శాతాన్ని మాత్రమే రుణంగా ఇస్తుంది. దీనినే లోన్ టు వాల్యూ అంటారు, అంటే ఎల్టీవీ. ఉదాహరణకు 2.5 లక్షల లోపు చిన్న రుణాలకు 85% ఎల్టీవీ లభిస్తుంది. అదే సమయంలో 2.5 నుంచి 5 లక్షల వరకు 5 లక్షల వరకు 80% ఎల్టీవీ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మొత్తాలకు 75% వరకు రుణం పొందొచ్చు. 10 గ్రాముల బంగారం పైన లభించేదేది ఇదే. ఒకవేళ మీరు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను బ్యాంకుకు తీసుకెళ్తే అందులోని రాళ్ళు, పూసలు, ఇతర లోహాల బరువును తీసేస్తారు. ఆ తర్వాత వచ్చే స్వచ్ఛమైన పసిడి బరువు మాత్రమే లెక్కిస్తారు. ఉదాహరణకు ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం ధర 1.4 లక్ష అనుకుంటే గరిష్ట రుణం 85%, అంటే లోన్ టీవీ ప్రకారం దాదాపు 1,19,000 వరకు లభిస్తుంది. సాధారణంగా రుణం 75% నుంచి 80% నిష్పత్తిలో 1,05,000 నుంచి 1,12,000 వరకు కూడా పొందవచ్చు. నేటి మార్కెట్ ధరల హెచ్చు తగ్గుతులను బట్టి మీరు సులభంగా 90,000 నుంచి 1,20,000 మధ్య లోన్ను పొందుకోవచ్చు. ఈఎంఐ వడ్డీ రేట్లు ఇవి ఎలా ఉంటాయి అంటే, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఈ బంగారు రుణాలపై వడ్డీ చాలా తక్కువ. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు 8.5% నుంచి 12% వరకు వడ్డీ వసూలు చేస్తూ ఉన్నాయి. మణిపురం, ముత్తూట్ వంటి సంస్థలలో 9.5% నుంచి 18% వరకు ఉండవచ్చు. 1,00,000 రుణాన్ని 10% వడ్డీ రేటుతో 1 ఏడాది కాల పరిమితికి తీసుకుంటే నెలవారీ ఈఎంఐ సుమారు 8,792 వరకు ఉంటుంది. అంటే మనం నెలకి ఇంత కట్టాలి అని అర్థం. ఈ యొక్క బంగారు రుణాన్ని రీపే చేయడానికి బ్యాంకులు 3 సౌకర్యాలను కల్పిస్తుంది, అంటే మీకు అనుకూలంగా. నంబర్ 1 ఏంటంటే అసలు వడ్డీ కలిపి ప్రతి నెలా చెల్లించడం. నెల వడ్డీ మాత్రమే చెల్లించి గడువు ముగిశాక అసలు మొత్తాన్ని క్లియర్ చేయడం. మూడో పద్ధతి ఏంటంటే అవసరమైనప్పుడల్లా డబ్బు వాడుకున్న మొత్తం పైనే వడ్డీ రూపంలో చెల్లించడం. ఇలా వేర్వేరు మార్గాల్లో పసిడి రుణాన్ని క్లియర్ చేసుకోవచ్చు, మన బంగారాన్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. అదండి ఈ వీడియో. మనకి బంగారం పైన ఎంత రుణం వస్తుంది, ఏ బ్యాంకులు ఎంత ఛార్జ్ చేస్తాయి, ఎలా మనం తీర్చుకోవాలి, ఎలా మనం ఈఎంఐ కట్టి మన బంగారాన్ని విడుదల చేసుకోవాలి, ఎంత రుణం తీసుకోవచ్చు అనే విషయాల్ని మీకు ఇవాళ ఈ వీడియో ద్వారా చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.